స్తోత్రం నాయన, మాతో మాట్లాడండి. యెహోషువ ప్రార్థన చేయి వాక్య నిమిత్తమై. ఎస్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్, స్తోత్రం స్తోత్రం. ఎస్, హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. ఎస్, ఆమేన్. ఎస్ ఎస్. ఆమేన్. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మంచిది. అందరు కూర్చున్నట్లయితే వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగునగాక. 57వ కీర్తన 2వ వాక్యం చదువుకుందాం. మైక్లో చదవండి. 57వ కీర్తన 2వ చరణం చదువుకుందాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. చాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు ఒక సందర్భములో దేవునికి ప్రార్థన చేసిన తర్వాత, దేవునికి మొర్రపెట్టిన తర్వాత, దేవుని సన్నిధిలో విన్నవించిన తర్వాత తన జీవితంలో ఘనకార్యములు పొందాడు. పొందిన దావీదు అలా ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ అవసరత వచ్చినా దేవునికి మొర్రపెట్టి కార్యాలు పొందటం అలవాటు చేసుకున్నాడు. తన పాటలో ఈ సర్వలోకానికి ఏమని ఒక పాట నేర్పుతున్నాడంటే, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను అందరు పలకడమాట. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి. మళ్ళీ చెప్పాలి. మహోన్నతుడైన దేవునికి. గట్టిగా చివరి వాళ్ళు కూడా చెప్పాలి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మీ జీవితంలో ఏదైనా ఒక కార్యం మీరు పొందాలి అంటే, ఏదైనా మీ జీవితంలో ఒకటి సాధించాలి అంటే, మీ జీవితంలో ఏదైనా మీరు దేవుని దగ్గర ఒక మేలు ఎదురు చూస్తున్నట్లయితే, ఒక దీవెన ఎదురు చూస్తున్నట్లయితే, ఏదైనా మీరు సొంతం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మహోన్నతుడైన దేవుని యొద్దకు మీరు రావాలి అంటాడు. రెండోది ఆయనకు మొర్ర పెట్టాలి అని ఈ వాక్యంలో చెప్తున్నాడు. ఎంతోమంది జీవితాల్లో అది జరగాలి, ఇది జరగాలి. కొంతమంది ఇల్లు కట్టుకోవాలి అని ఆశ, కొంతమంది స్థలాలు కొనాలని ఆశ, కొంతమంది వాహనాలు కొనాలని ఆశ, కొంతమందికి ఉద్యోగాలు రావాలని ఆశ, మరి కొంతమంది పంటలు బాగా పండాలని ఆశ, అందరికంటే సమృద్ధిగా మేము ఉండాలి, అందరికంటే హెచ్చించబడాలి, దీవించబడాలి, ఒక రేంజ్కి వెళ్ళాలి అని ఎంతోమంది ఆశపడతారు. కానీ వారు చెయ్యని పని ఏంటంటే, కార్యములు సఫలం చేసే దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టడం తెలియట్లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ జీవితంలో ఏ కార్యము పొందాలన్నా అది చిన్నదైనా పెద్దదైనా దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొర్ర పెడితే ఖచ్చితంగా దేవుడు కార్యములు సఫలం చేయగలడు అని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం ఇలానే ఉంచితే అదే కీర్తనలో 140
45వ కీర్తన 145వ కీర్తన 18వ వచనంలో 18వ చరణంలో తనకు మొర్రపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ. చూడండి, కార్యాలు సఫలం కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. అయ్యా, మేము అనుకున్నది జరగాలని మేము కోరుకుంటున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పండి చెప్పండి. మీరు అనుకున్న ఈ కార్యాలు దేవుడు సఫలం చేయాలంటే మొట్టమొదటిగా దేవునికి మొర్ర పెట్టాలి. దేవునికి మొర్ర పెట్టడం చేతనైన ప్రతి వ్యక్తికి దేవుడు సమీపముగా ఉండి వారి జీవితాల్లో కార్యాలు సఫలం చేస్తాడు. అది నీకు కష్టం కావచ్చు, నీకు అసాధ్యం కావచ్చు, నేను చేయలేనని నీవు వెనకంచి వేయొచ్చు, నిరుత్సాహపడవచ్చు. నువ్వేమి చేయలేవు, నీకేది సాధ్యం కాదు, నువ్వేది పొందలేవు. కానీ దేవుని సన్నిధికి వచ్చి నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను స్తుతిస్తున్న దేవుడు మహోన్నతుడు, మహిమలు చేయగలిగిన వాడు, హల్లెలూయా హల్లెలూయా అని అలాంటి విశ్వాసముతో నీవు దేవునికి మొర్ర పెట్టగలిగితే మొర్ర పెట్టే వారికి సమీపస్తుడై వారి హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. వాక్యం చెప్తుంది, తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చూశారా? తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. కొంతమంది అనుకుంటారు, చాలా సంవత్సరముల నుండి మేము ఒక కోరికతో ఉన్నాం కదా, మా కోరిక దేవుడు ఎందుకు తీర్చట్లేదు అని. కోరికుంటేనే సరిపోద్దా? కుదరదు. కోరికుంటేనే సరిపోదు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవునికి మొర్ర పెట్టాలి. మూడోది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. చాలామంది లోకంలో పాపులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు, పాపులు ఉన్నారు. ఎంతోమందికి ఎన్నో కోరికలు ఉంటాయి. అందరి కోరికలు దేవుడు నెరవేరుస్తాడా? నీతిమంతుల కోరికలు దేవుడు సిద్ధింపజేస్తాడు. హల్లెలూయా. భక్తుల కోరికలు దేవుడు నెరవేరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు అక్కడ. ఈరోజు నీ కోరిక నెరవేర్చబడాలి, నీ కార్యము సఫలం అవ్వాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు దేవుని యొద్దకు రావటమే కాదు, మొర పెట్టడమే కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీ జీవితంలో ఎన్నో నువ్వు ఊహించలేవు, నీతో ఉన్నవారు ఊహించలేరు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఊహించలేరు. ఇంత గొప్ప కార్యం ఎలా జరిగింది, ఇలాంటి దీవెన ఎలా పొందగలిగారు, ఇలాంటి అద్భుతం ఎలా చూడగలిగారని ఆశ్చర్యపోయే విధముగా దేవుడు ఘనకార్యాలు చేస్తాడు. గట్టిగా చెప్పండి. ఇలా మొర్రపెట్టి తన స్థితిని మార్చుకున్న ఒక భక్తుని మీకు పరిచయం చేస్తాను ఈ రోజున. గట్టిగా 3 సార్లు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము, నా ప్రియ దేవుని బిడ్డలారా 9వ వాక్యం నుండి చదువుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి మొర్ర పెట్టాడంట. తన సహోదరుల కంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. పేరేం పేరు చెప్తారా? ఎబ్బేజు. చెప్పండి. ఎబ్బేజు అనే ఆ పేరుకి వేదన. ఫుట్నోట్లో చూడండి, ఫుట్నోట్లో ఎబ్బేజు అనే పేరు దగ్గర 1 అనే చిన్న అంకి ఉంటే ఫుట్నోట్లో ఏమనుందండి? అది వేదన అనే పేరు ఉంటుంది. ఇక్కడ ఎబ్బేజు అని ఈ వ్యక్తి దేవునికి మొర్ర పెట్టాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక.
ఏ స్థితిలో ఉన్నప్పుడు మొరపెట్టాడు అంటే, నా ప్రియదేని బిడ్డలారా, ఎబ్బేజుని కనక ముందు తన తల్లి అనేక మంది తన సహోదరులను కన్నదే. వాళ్ళు గర్భములో పడినప్పుడు కనబడినప్పుడు ఆ తల్లి పెద్ద వేదన చెందలేదు. కానీ ఎబ్బేజు కడుపులో పడినప్పుడు నుండి ఆమెకు వేదన స్టార్ట్ అయింది. ఎంతో వేదనతో కన్నది. సరే, తల్లి గర్భము వేదనతో ధరించి వేదనతో కని బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఈ బిడ్డకి ఇతనికి వేదన అయిపోయింది. అందుకనే తను పుట్టినందుకు తల్లికి వేదన, కనబడినందుకు అతనికి వేదన, బ్రతుకంత వేదన, జీవితం అంతా వేదన అయిపోయింది. నిజంగా నా ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున చాలామంది వేదనతోనే బ్రతుకుతారు. గత రాత్రి నేను ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చెప్తున్నారు, 3 ఏండ్ల నుండి మాకు వేదన తప్ప వేరేది ఏమి లేదన్నా అంటున్నారు. సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఒక శోధన తర్వాత ఒక శోధన వస్తుంది, ఒక బాధ తర్వాత ఒక బాధ వస్తుంది, ఒక ఇబ్బంది తర్వాత ఇబ్బంది కలుగుతుంది. ఒకప్పుడు మా దగ్గర చేయి చాపి అడుక్కున్న వాళ్ళు ఈరోజు వాళ్ళ దగ్గర మేము అడుక్కునే పరిస్థితి వస్తుంది అని వేదనతో వాళ్ళు వాళ్ళ సంగతి నాకు తెలియపరిచారు. నిజంగా నా ప్రియదేని బిడ్డలారా, ఎంతోమంది వేదనతో ఉన్నారు. ఎబ్బేజులాగా ఎబ్బేజు తండ్రి దగ్గరికి పోయి, నానా నాకెందుకు ఈ వేదన కలుగుతుంది అంటే తండ్రి ఏమి చెప్పలేకపోతున్నాడు. తల్లిని అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు నాకు ఈ వేదన అని. తల్లి ఏమి చెప్పలేకపోతుంది. తన సహోదరులను అడుగుతున్నాడు, ఎందుకు ఈ వేదన అని. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఎవరి దగ్గర తనకి వేదన పోయే మార్గం కనపడలేదు. ఇప్పుడు అతడు ఇశ్రాయేలు దేవుని గురించి విన్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయనకి మొర్ర పెడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియదేని బిడ్డలారా, వేదన, శోధన, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అవసరతలు కలిగిన ఈ భూప్రపంచంలో ఎక్కడెక్కడికో పోయి ఎవరెవరికో చెప్పుకొని ఎవరెవరి దగ్గరికి పోయి ప్రాధేయపడి మనం ఏదో వాళ్ళ దగ్గర ఆశపడి పోయినా మనకే కార్యాలు జరగవు. నిరాశతో తిరిగి రావటమే. కానీ ఆ మనుషుల దగ్గరికి పోయిన విధముగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే దేవుడు ఎంతటి గొప్ప కార్యాలు చేస్తాడో మీరు ఆ వాక్యం గమనించండి. చూడండి, మొర్ర పెట్టాడంట. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్ర పెట్టాడు. ఎట్లా మొర్ర పెట్టాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. అంటే అసలుకి అతనికి వేదన ఎందుకు కలిగిందంటే ఆశీర్వాదం లేక. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వాదించి నా సరిహద్దును విశాలపరచి, నా సరిహద్దులు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. గట్టిగా చెప్పండి. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడంట. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మనవి చేస్తున్నావు, దేవుడు నీకు దయచేస్తున్నాడా? ఒక ప్రశ్న. ఆ ఎబ్బేజులాగా మనం ప్రార్థన చేస్తాంగా. ఎబ్బేజుకు కార్యాలు చేసిన దేవుడు మనకెందుకు చేయడు? ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు, ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచిన దేవుడు, ఎబ్బేజుకే కీడు రాకుండా కాపాడిన దేవుడు, ఎబ్బేజుకు తోడై ఉన్న దేవుడు ఎందుకని మనకు ఆ కార్యాలు చేయడు అంటే అతనికి ఈ పొందలేనటువంటి వారికి తేడా ఏంటంటే ఎబ్బేజు దేవుని సన్నిధికి వెళ్ళి మొర్ర పెట్టాడు. మొర్ర పెట్టాడు? నిజముగా మొర్ర పెట్టాడు. అందుకని కార్యాలు అతనికి జరిగాయి. ఈరోజు నీకు జరగట్లేదంటే అలా ప్రార్థన చేయలేకపోతున్నావేమో. ఇక్కడ దేవుని నిందించకూడదు, దేవుని తప్పు పట్టకూడదు. దేవుడు ఎందుకని నన్ను పట్టించుకోవట్లేదు, నా కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకని నా స్థితిగతులు మార్చట్లేదని దేవుని మీద నీవు వాపోకూడదు. నీకు దమ్ముంటే దేవుని దగ్గరికి వచ్చావు, ఈరోజు ప్రార్థన చేయి, మొర్రపెట్టు, వేదనతో దేవుని వైపు చూడు.
ఎందుకంటే నిజముగా మొర్ర పెట్టే వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. గట్టిగా చెప్పండి. ప్రార్థన చేస్తున్నారండి, చేసుకుంటున్నాం లేండి. లేచినప్పుడు స్తోత్రం, తినేటప్పుడు స్తోత్రం, పడుకునేటప్పుడు స్తోత్రం. అది ప్రార్థన అవుతుందేమో. మొర్ర అంటే ఏంటి తెలుసా? మొర్ర అంటే ఏంటి? హృదయంతరంగములో నుండి వచ్చే ఒక వేదన కేకలో, హృదయంతరంగంలో నుండి వచ్చే మూలుగులు, హృదయంతరంగంలో వచ్చే విశ్వాసపు ఘోష అది. అలా ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడు నిజముగా మొర్రపెట్టే వారి జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఎబ్బేజు, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరుచు, ఏ కీడు రాకుండా సహాయం చెయ్యి, నీవు నాకు తోడయ్యుండయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి నచ్చిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ప్రార్థన చేయటం కూడా తర్పిదవ్వాలి, ప్రార్థన చేయటం కూడా నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం కూడా అసలు ఏ ప్రార్థన దేవుడు వింటాడు? బైబిల్లో నీతిమంతుల ప్రార్థనకి దేవుడు చెవి ఎగ్గుతాడని వాక్యంలో ఉంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమని వాక్యం చెప్తుంది. ఏదైనా నీవు దేవుని దగ్గర అడిగి పొందుకోగలిగితే నీ ప్రార్థనల పవర్ ఉందని, నీ ప్రార్థన దేవునికి నచ్చుతుందని, నీ ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడని. ఆమేన్. నీ ప్రార్థన చేస్తున్న ఏం జరగలేదయ్యా అంటే ఆ ప్రార్థనకి సమాధానం లేదంటే నీ ప్రార్థన సరైనది కాదని, నిజముగా మొర్ర పెట్టట్లేదు. మొర్ర పెడితే నీ మొర్ర దేవుని దగ్గరికి చేరుతుంది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అక్కడ ఒక్కొక్క విషయం చెప్తున్నాడు చూడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? ఇక్కడ చేతులు ఎత్తండి. ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? హల్లెలూయా. నిద్రపోతున్నారు యేసయ్యా, గట్టిగా చెప్పండి. అమ్మా ఆశీర్వాదం వద్దా? పోతా శాపమే కావాలా? అది ఏది వద్దు నాయన, మాకు ఆశీర్వాదం వద్దు, శాపం వద్దు, నువ్వు ముగిస్తే చాలు. నేను స్తోత్రం. మాకు ఆశీర్వాదం వద్దు, శాపం వద్దు, నువ్వు ముగిస్తే మేము చక్కగా వెళ్ళిపోతాం అన్నట్టుగా. అలాంటి వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? ఇప్పుడు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలన్నా నువ్వు దేవునికి ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. ఆమేన్. రెండోది, సరిహద్దులు విశాలపరచబడాలి. ఇప్పుడు యాకోబు కూడా ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు ఎబ్బో గురేవు దగ్గర హాయిగా నిద్రపోయాడా? అల్లది కావలాగా నిద్రపోయింది చూడండి పాపం. హల్లెలూయా. మందిరంలో నిద్ర చేస్తున్నారు పాపం. ఏం చేస్తున్నారు? నిద్ర. మందిరం అంటే ఏంటండి? నా మందిరం సమస్త జనులకు నిద్రపోయే మందిరం అన్నాడా? చెప్పండి అండి. ఇది చూడాలి మీరు. నా మందిరం సమస్త జనులకు నిద్రపోయే మందిరం అన్నాడా? ప్రార్థనా మందిరం అన్నాడా? పట్టుమని 12 అవలా ఇక్కడ అప్పుడే గురకలు తీస్తున్నారు. అసలు ఆ రూపాలు చూడాలంటే ఆ నిద్రపోయే మొహాలు పెట్టి తాగిపోతే వాళ్ళ మొహం, నిద్రపోయే వాళ్ళ మొహం అదొక టైప్లో ఉంటాయి. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కొంతమందికి నిద్ర లేపితే భలే కోపం. ఈ మధ్య ఒక భర్త పోయి నైట్ వచ్చి భార్య ఉన్నటువంటి ఇంట్లో ఏమని పిలిచిండంట. తలుపు తీట్ల అమ్మగారు తలుపు గట్టి కొట్టాడు, అయినా తీట్ల. దేవుని స్తోత్రం. వాడి దగ్గర వాటర్ బాటిల్ ఉంటే ఆ కిటికీలో నుండి సన్న బెజ్జం పెట్టి ఇట్టన్నాడు. ఇట్ట నొక్కగానే ఎట్లా ఉంటుంది అది? స్తోత్రం. ఎవరో ఆ మొహం మీద పడ్డాయి. ఆయన్ని మొహం మీద పడి చిన్నగా లేచి చూసి తలుపు తీసింది పాపం. తలుపు తీయగానే ఏంటి అంత ముద్దుగా నిద్రపోతున్నావు అంటే, ఎవరైనా నువ్వేనా? ఎందుకు తలుపు తీయలేదంటే
దానికి సమాధానం చెప్పట్లా. నీళ్ళు పోసింది నీళ్ళు కాదు, ఎవరు ఇంకా అదే స్తోత్రం, పోసింది ఎవరు నా మీద, అది కాదు నీళ్ళు అంటున్నాడు వాడు. పోసింది ఎవరు, నేనే అన్నాడు. మనకరం తలిపేసి మంచి చీపురు గట్ట ఉంది పక్కన, యదా బేద యదా బేద యదా బేద ఈ పంత వాసిపోయేదాకా బాధింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మిమ్మల్ని లేపితే మీరు కూడా లేనిపోయింది అటు చేస్తారేమో, జాగ్రత్త. పక్కన లేపేటప్పుడు అలే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాపం ఏ దారిని వచ్చాడో మళ్ళీ తిరిగి బైక్ వేసుకొని. దేవుని స్తోత్రం కలుగునగాక. నిద్రపోకూడదు. హల్లే చెప్పండి గట్టిగా. కొంతమంది అసలు చూడండి, దేవుని దగ్గర కార్యాలు పొందాలని ఆశపడితే నిజముగా మొరపెడితే కార్యాలు జరుగుతాయి. జరగవని ఏం లేదు, ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఆ ప్రార్థనలో కూర్చునేటప్పుడు ఆ తీవ్రత రావాలా. దేవుని స్తోత్రం. ఇప్పుడు యాకోబు రాత్రంతా కూర్చొని మొరపెట్టినాడు దేవునికి, నన్ను ఆశీర్వదించయ్యా అని. ఒకసారి ప్రార్థన చేస్తారా? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? మోకాలు ఉంచండి. మోకాలు వంచి వంచి అరిగిపోవాలి యేసు నామంలో. స్తోత్రం. కాసేపు కూడా ఉంచలేకపోతున్నారు. దినానికి 3 సార్లు ఉంచాడు దానియేలు, 90 ఏండ్ల వయసులో కూడా. దాని స్తోత్రం. ఎన్ని ఏండ్ల వయసు? 90 ఏండ్ల వయసు. హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. అయ్యా నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పనులను ఆశీర్వదించు, నా హస్తములను ఆశీర్వదించు. అయ్యా నా ప్రజలను ఆశీర్వదించు, అయ్యా నా వారిని ఆశీర్వదించు. నన్ను ఆశీర్వాదమునకు వారసునిగా చేయి, వారసురాలుగా చేయి. నా కుటుంబానికి నాకు బట్టిన శాపమును తొలగించు, దరిద్రమును తొలగించు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను ఆశీర్వదించేది దేవుడు, నిన్ను దీవించేది దేవుడు, నీకు మేలు చేసే దేవుడు, నిన్ను పైకి లేపే దేవుడు. మొర్రపెట్టు. దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు హృదయంతరపు కేకలతో దేవా దేవాని దేవుని సన్నిధిలో మొర్రపెట్టగలిగితే అద్భుతములు చేస్తాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు, మహిమగల కార్యాలు చేస్తాడు ఆయన. నీ దరిద్రం తొలగిపోతాయి, నీ శాపం తొలగిపోతాయి, నీ వేదన తొలగిపోతాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. కూర్చోండి. ఎబ్బేజు మొట్టమొదటిగా ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేశాడు. ఈరోజు నా ప్రీతిని బిడ్డల, ఎన్నో కుటుంబాలు మనం గమనిస్తే ఎప్పుడు చూసినా అప్పు 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 అప్పే, జీవితం అంతా అప్పే. అర్థమైందా? ఈ అప్పు కట్టడానికి ఇంకోసారి తీసుకొస్తారు అప్పు, అది తెచ్చి ఈ అప్పును పూడుతారు. ఇది చిన్న గుంట కాబట్టి పూడిచారు, అదేమవుతుంది పెద్ద గుంట. 5 రూపాయలు, 10 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు కూడా అంటే వడ్డీ. ఈ గుంటలన్నీ ఎప్పుడు పోడతాయి చెప్పండి? ఈ గుంటలన్నీ ఎప్పుడు పోడాలి? శాపం అది. దైవ సన్నిధికి వెళ్తున్నా ఈ దరిద్రం ఏంటయ్యా అని దేవుని దగ్గర మొర్ర పెట్టే కెపాసిటీ ఉందా? ప్రార్థనలో కూర్చొని పెదాలు కోరుకుంటున్నారు, ఎట్టట పెదాలు గోర్లు. ఎబ్బేజు అలా చేయలేదు ప్రార్థన. ఎలా చేశాడు? మొర్ర పెట్టాడంట, అయ్యా అని. దేని స్తోత్ర. నిజంగా మీరు కొంతమంది పాపం నడువుల నొప్పులు, కాలు నొప్పులు అని అటు ఇటు తిరుగుతున్నారు, కానీ మీరు నిజంగా పట్టుదలతో కూర్చోండి, నడువుల నొప్పి ఉంటుందేమో. నిజంగా కూర్చోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాకంటే పెద్ద బరువు ఉండరు అనుకుంటున్నా. దేని స్తోత్రం. నేను ఎంతనో తెలుసా? చెప్పను. దేని స్తోత్రం. నాకంటే పెద్ద బరువు కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నేను ఎప్పుడు వచ్చా, ఎన్ని గంటలు కూర్చున్నా, కిందైనా కూర్చుంటా.
ఆ మధ్య కొంచెం కాలు నొప్పి వచ్చింది, మీకు కూడా చెప్పా నడవలేకపోతున్నా అని. ఛాలెంజ్గా తీసుకున్నా నేను ఆ నొప్పిని. అది నాకు అడ్డు రావటం ఏంటి ప్రార్థనకి? అది నాకు సేవకు అడ్డు రావటం ఏంటి? అదైనా ఉండాలి, నేనైనా ఉండాలా. అదైనా స్తోత్రం. ఒక్క దెబ్బ పోయింది ప్రార్థన చేస్తే, గట్టిగా చెప్పాలా హల్లెలూయా. అటు ఇటు తిరగాల్సిన అవసరమే లేదు, భయపడమాకండి, పట్టుదలతో చేయండి. ఏదైనా నిలబడిద్దా? యేసు నామంలో బాధాలు ఎట్టా, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ ఎట్టా. చెయ్యి నొప్పి వచ్చిందా, బాధటమే. కాలు నొప్పి వచ్చిందా, బాధటమే. ఒకసారి కిడ్నీ నొప్పి వచ్చింది నాకు. యేసు నామంలో బాధ. ఇప్పటికి దాదాపు 8 నెలలు అయింది, ఎడిపోయిందో. దాని స్తోత్రం. గట్టిగా చెప్పరే. ఈ మాటలు మీకు ఎట్ట అనిపిస్తాయి అంటే, బాధ్యత కూడా పోతాయి అన్నాడు. ఎందుకు బాబు? బాధ్యత దయ్యాలే పోతుంటే విశ్వాసం, నీ విశ్వాసం అట్టుండి పోద్ది. దాని స్తోత్రం. చూడండి ఎట్లా అంటారు, గట్టిగా చెప్పండి. చేతులు ఎత్తుతారేమో చూడండి అసలుకి. హల్లెలూయా. దాని స్తోత్రం. నిజముగా మొర్ర పెట్టడం నేర్చుకోండి. మీరేదో ఊరక పాకపోతే బల్లారాధన ఎవడేమో అని చెప్పి ఇట్టొచ్చి ఇట్ట చూపించిపోయారనుకో, మీ కార్యాలు జరగవు. ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇదే దరిద్రంతో ఉంటారు మీరు. అట్ట కాకుండా పట్టుదలతో చేయండి, వేదంతో చేయండి, రోదంతో చేయండి. ప్రార్థన అన్నలాగా చేయండి, ఎస్తేరులాగా చేయండి, ధాన్యాలాగా చేయండి. కార్యాలు జరుగుతాయి, జరగవా? తూతు మంతనగా అట్ట వచ్చాను పోయాను. పట్టుదలతో చేయండి, వేదంతో చేయండి. నాకెందుకు ఇవ్వవు, నాకెందుకు చేయవు ప్రభా, నేను ఒక్కనే నీకు ఎక్కువైపోయాను ప్రపంచంలో, మా ఒక్క కుటుంబం నీకు ఎక్కువైపోయిందా అని ఇట్ట వేదంతో చేయండి ప్రార్థన. విసుకక చేయాలంట, పట్టుదలతో చేయాలంట. ఆయన మేము ఒక్కలం ఎక్కువైపోయామా నీకు? ఎంత అల్లాడిపోతున్నాం ప్రభా, ఎంత బాధపడుతున్నాం ప్రభా, ఎంతమంది వైపు చేతులు చాపాలి ప్రభా, ఎంతమంది వైపు కళ్ళెత్తి చూడాలి ప్రభా. ఘనమైన దేవుని నమ్ముకున్నాం మేము అని ఎలా ప్రార్థన చేయగలిగితే అలా చెయ్యి. కూర్చొని చేయగలిగితే కూర్చొని చెయ్యి, మోకాలు ఉంచగలిగితే మోకాలు ఉంచి చెయ్యి. ఒకవేళ మోకాలు కూడా వద్దు, బోర్ల పడి చెయ్యి, పడుకోనని చెయ్యి, ఎట్టయినా చెయ్యి, కానీ మొర్ర పెట్టాలా. ఆమేన్. నీ ప్రార్థనకి పరలోకం మొత్తం అట్ట ఊగిపోద్ది. ఆమేన్. తోతో మంత్ర ప్రార్థన చేస్తే కార్యాలు జరగవమ్మా, జరగవయ్యా, కార్యాలు జరగవు. ఆయన వినున్నట్లుగా మన ప్రార్థన ఆయన యొద్దకు చేరాలి. ఆమేన్. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అలాంటి వేదనతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన చేయగలిగితే మీ సమస్య దేవునికి చిన్న నలుసు లాంటిదంతే, మీ అవసరత ఆయనకి ఒక 5 బొచ్చులు లాంటిదంతే. దేవుడు దీవించగలిగితే మీ కుటుంబం పెద్ద లెక్కండారు ఆయనకి. ఒక్క రాత్రే గొర్రెల కాపరైన దావీదుని లేపాడా లేదా? నేను స్తోత్రం. గొర్రెలు కాసుకునేవాడిని, చదువు లేనివాడిని. దావీదు చదువు ఉందో లేదో, చదువు లేదనుకుంటా నేను. గొర్రెలు కాసుకునేవాడు కదా, ఏముంటుందండి అతనికి? కానీ దైవ జ్ఞానంతో ఎన్ని కీర్తనలు రాశాడు. దేవుని స్తోత్రం. ఎన్ని కీర్తనలు రాశాడు దైవ జ్ఞానంతో. దేవుడే అతనికి గురువు, దేవుడే అతనికి తండ్రి, దేవుడే అతనికి సమస్తానికి సమస్తం. దేవునికి మొర్రపెట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కార్యములు సఫలము చేసే దేవునికి నేను మొర్రపెడుతున్నాను. గట్టిగా చెప్పండి. ఇసుక్కోకూడదు ప్రార్థనలో. ఇప్పుడు ఎబ్బేజు వేదనకరమైన బ్రతుకు ఎక్కడ మారిందంటే ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు మారింది. శాపముతో ఉన్న యాకోబు జీవితం ఎప్పుడు మారిందంటే ఆయన సన్నిధిలో. ఈరోజు నీ జీవితం కూడా మార్చబడాలంటే ఎక్కడ? ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఒకటి, నన్ను ఆశీర్వాదించన్నాడు. రెండోది, నా సరిహద్దులు విశాలపరచు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సరిహద్దు ఏం కావాలి? విశాలపరచాలి. అయ్యా ఇల్లు చాలట్లేదు అయ్యా,
కొంచెం విశాలం కావాలి. ఒక గది ఉన్నవాడు 2 గదులు కట్టుకోవాలి విశాలం. 10,000 జీతగాడు 20,000కి వస్తే విశాలం. ఆమెన్. విశాలం అంటే అదే ఇంప్రూవ్మెంట్ అవ్వటం. విశాలపరుచయ్యా, విశాలపరుచు. విరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే అని కీర్తన 4:1 ఉంటుంది ఆ మాట. ఇరుకులో నాకేం కలుగు చేస్తున్నావు? నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడవు నీవే. జతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇరుకిరుకిళ్ళల్లో దొడ్లు కాడ వాటి కాడ తన్నుకుంటా ఉంటారు కొంతమంది. దాని స్తోత్రం కలుగునగాక. ఇరికిరికిల్లు ఏ ఇల్లు అండి? ఇరికిరికు అంటే ఇక్కడ ఇల్లు గురించి కాదు, జీవితం సాలిసాలన బ్రతుకులకి సాదృశ్యం అది. సరిహద్దులు విశాలపరచబడటం అంటే ఇదిగో తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, స్తోత్రం, ఇక లేదా వెనకాల అట్ట కాదు. మనము తినాలి, తినగలిగిన వాళ్ళకి పెట్టాలి, అది విశాలత. తోకలాగా ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేశాడు? తలవలే మార్చాడు. శత్రు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. తోకలాగా ఉన్న వాళ్ళని ఏం చేశాడు? తలగా మార్చేశాడు. అద్భుతాలు చేశాడు, మహిమలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. దాని స్తోత్ర. వారిలో ఒంటరైన వారిని 1000 మందిగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఒంటరైన వారిని 1000 మందిగా, ఎన్నిక లేని వారు గొప్ప జనముగా. ఒంటరైన వారిని 1000 మందిగా, హల్లెలూయా. నీవున్న ప్రాంతంలో ఈరోజు ఇరుకుగా బ్రతుకుతున్న నీవు కొద్ది రోజులకి నేను చూస్తే వామ్మో ఎంత విశాలత, ఎలా ఎంత ఆశీర్వాదం ఎలా వచ్చింది వీళ్ళకి, ఆశ్చర్యపోవాలి. ఆమేన్. అది కేవలం ప్రార్థన ద్వారా. మాయ మాటలతో మాయ మార్గాలు ఎన్నుకొని సంపాదించి విశాలపరచబడితే అది ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోద్ది. దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే విశాలత స్థిరపరచబడిద్ది. ఆమేన్. చాలామంది అడ్డదారిలో పోయో అన్నట్టుగా సంపాదిస్తారు, కానీ అది నిలబడదు. దేవుడిచ్చాడు అనుకోండి, స్థిరపరచబడిద్ది. హల్లెలూయా. నా సరిహద్దులు విశాలపరచండి. అడగండి, అడగండి. అయ్యా ఇన్ని సంవత్సరాలైనా కనీసం 1 సెంటు స్థలం కొనలేకపోయాం, 2 సెంట్లు కొనుక్కోలేకపోయాం, మా దరిద్రం, మాకు ఏంటి ఇది అని ప్రార్థన చేయండి దేవుడి దగ్గర. దేవుడు కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. సరిహద్దులు విశాలపరచబడాలి. చాలన డబ్బులు, చాలన జీతాలు కాదు, చాలన వస్త్రాలు, చాలన ఆహారం కాదు, ఇతరులకు పెట్టే రేంజ్లో కూడా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆమేన్. 3వది ఏమన్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి. చూడండి, 3వది ఏమంటున్నాడు తెలుసా? నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. నీకు ఎవరు తోడుగా ఉండాలి? మనుషులా, దేవుని హస్తమా? దేవుని హస్తం మాకు తోడుగా ఉండాలి. నెహెమ్యా గ్రంథం 2:8 చదివితే అక్కడ రాయబడింది. 2:8 చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 2:8. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 2 వర్స్. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు రాణులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఈయుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది. చాలండి, ఇది చూడండి. దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే పనులు ఈజీగా జరుగుతాయి. కొంతమంది ఏదైనా పొందాలని కొంతమంది దగ్గరికి వెళ్ళారనుకోండి, అది జరగదు. అదే దేవుని హస్తం ఉందనుకోండి వాళ్ళకు తోడుగా, అవ్వన పని కూడా అయిపోద్ది.
వాక్యం అదే చెప్తుంది అక్కడ. దేవుని యొక్క కరుణ హస్తము నాకు తోడుగా ఉన్నదాని కొలదే నా మనవి ఆలకించెను. నాకు దేవుని హస్తం తోడుగా ఉంది కాబట్టి నేను ఎక్కడ పోయినా జయం పొందుతున్నా అని సమాధానం సాక్ష్యం చెప్పగలుగుతావు నువ్వు. కొంతమందికి అసలు ఏది జరగదు. ఎందుకనంటే దేవుని హస్తం తోడుగా లేదు. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. చేతులు పైకి ఎత్తుకట్టుగా చెప్పండి. ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలి, నీ పిల్లలకు తోడుగా ఉండాలి. అది దీవించే హస్తం, పట్టుకునే హస్తం. హల్లెలూయా. దీవించే హస్తం, పట్టుకునే హస్తం. ఇప్పుడు పేతురు మునిగిపోతున్నప్పుడు అతను లేపింది ఏంటిది? దేవుని హస్తమే. హల్లెలూయా. దీవించేది దేవుని హస్తం. ఆ హస్తములో ఎంత పవర్ ఉందో తెలుసా? ఆ హస్తములో ఎంత పవర్ ఉంది. దేవుని హస్తం అంటే నా ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఆయన హస్తము తోడుగా ఉండాలని ఇక్కడ ఎబ్బేజు కోరుకున్నాడు. దానిలో మర్మం చాలా మందికి తెలియదు. హస్తము తోడుగా ఉంటే కార్యములు జరుగుతాయి. అపోస్తుల కార్యం 11:21 కూడా చదవండి ఒకసారి. 11:21. ఏ వ్యక్తిని మనం అడిగినా కార్యములు వెంటనే జరిగిపోతాయి. అంటే హస్తం తోడుగా ఉంది. భలే ఎన్నాడే నా మాట, భలే ఆలకించాడే. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆ దేవుని హస్తము తోడుగా ఉంది గనుక నమ్మిన వారందరూ ప్రభు తట్టు తిరిగిరి. సేవకులారా, మీ అందరికీ ఎవరి హస్తం తోడుగా ఉండాలి?